హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఇది చూసేద్దామా? మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 1 స్పూన్ గసాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక స్పూను ధనియాల పొడి అండి, ఒక స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు దీంట్లోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, మెత్తగా అయింది. దీంట్లోనే ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు. దీంట్లోనే కాస్త ఒక పెద్ద గరిటెడు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం కారం, కాస్త ఉప్పు, కొంచెం పసుపు, ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, బాయిల్ చేసుకునే ఎగ్స్, ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేలా వేపుకోవాలి. ఓకే అండి, ఎగ్స్ వేగిపోయాయి. ఇవి ఇప్పుడు తీసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బటర్ వేయాలండి. బటర్ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం బటర్ వేసాను. ఇది హీట్ అవ్వాలి కాస్త. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర. ఇది కాస్త వేగాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, అవి కూడా ఇందులో వేసేయాలి. తర్వాత మనం ఇందాక ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నామని, సన్నగా మీరు కట్ చేసి పెట్టుకున్న పర్లేదు, పేస్ట్ చేసినా పర్లేదండి. ఇప్పుడు ఇదేంటంటే ఇందులో వేయాలి. ఇందులో వేసి మంచి కలర్ రావాలండి. ఆనియన్ బాగా మగ్గాలి. ఓకే అండి, ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు నేను 4 టమాటాలు పెద్దవి తీసుకున్నానండి, ఆ ప్యూరీ ఇందులో వేసేస్తున్నాను. తర్వాత కసూరి మేతి 1 స్పూన్ తీసుకున్నాను, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయిపోవాలి. బాగా మగ్గాలి. ఆయిల్ పైకి తేలాలి బాగా. ఓకే అండి, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు ఇందాక మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేయాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేపాలండి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేయాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. గ్రేవీ కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. ఇది ఒక 5-10 మినిట్స్ ఉడికితే అయిపోతుందండి. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా మరి? తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. వెంటనే ట్రై చేస్తారు కదా. బాయ్.
మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.